సరే, ఒక హిందూ వాహిని కార్యకర్తగా మీరు, అంటే ఒక హిందూ వాహిని ప్రాంత సదస్సులుగా ఆర్ఎస్ఎస్ లేదా ఆర్ఎస్ఎస్ యొక్క ఉపశాఖలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఉప సంస్థలు కానివ్వండి, ఈ బంగ్లాదేశ్ సమస్య పట్ల స్పందన ఏ విధంగా ఉంది? ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. మొన్న ఒక మిత్రుడు రాత్రి 10-10:30 ప్రాంతంలో ఫోన్ చేసి, అన్న ఏంటి ఈ విషయం, అసలు బంగ్లాదేశ్లో ఇంత జరుగుతున్నా మీ హిందూ వాహిని ఏ చర్యలు తీసుకోదా, మీ ఆర్ఎస్ఎస్ ఏం చేయదా, బీజేపీ ఏం చేయదా అని మాట్లాడుతుంటారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్కి, హిందూ వాహినికి, హిందూ సంఘాలకి అనేక శాఖలు బంగ్లాదేశ్లో కూడా ఉన్నాయి. అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మనం ఇక్కడ ఒక ప్రదర్శన చేయగలుగుతాం తప్ప ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకునేటువంటి కుసంస్కారం ఈ సంస్థలకి లేవు. ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ మంచి మేధావులచే నడపబడుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని ఆర్ఎస్ఎస్ చెప్పదు. హిందువుగా సగర్వంగా ఉండడానికి కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోమని చెప్తుందే తప్ప ఎక్కడ కూడా ఎదుటివాడిని హేళన చేయడమో, దూషణ చేయడమో, దాడులు చేయడమో సంఘ్ యొక్క అనుబంధ సంస్థల ఉద్దేశం కాదు. అలాగే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాబట్టి అదేం చేస్తుంది అని అనుకోవచ్చు. మరి అంతర్జాతీయంగా వాళ్ళు ఉన్న పరిస్థితిని, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రశ్నలు వస్తాయి కదా ప్రజల నుండి. అవును, వస్తాయి, రావడంలో తప్పు లేదు. కాకపోతే వాళ్ళు అంతర్జాతీయ పరిస్థితులను బేరేజ్ వేసుకుంటారు. మరి ఒక దేశం మీద సైనిక చర్య తీసుకునేటప్పుడు తీసుకోవడం ఎంత సులువో, మరి దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో అవన్నీ అంచనా వేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి అది ఎక్కువ కాలం ఉండదు. ఇలాంటి తిరుగుబాట్లు కొంతకాలం వరకు పనిచేస్తుంటాయి. దాని తర్వాత ఆ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత దాని మీద విచారణ చేస్తారు. ఎట్లా జరిగింది, ఏంటి జరిగింది, తదుపరి ఏ రకమైన చర్య తీసుకోవాలి, ఆర్థిక బహిష్కరణ చేయాలా, మరి ఆ దేశానికి అందించేటువంటి ఆర్థికపరమైనటువంటి నిధులు ఎలా ఆపొచ్చు, రాజకీయంగా దౌత్యపరంగా ఏ విధమైనటువంటి ఒత్తిడి చేసి ఆ దేశాన్ని కట్టడిలోకి తీసుకురావచ్చు, ఇలా ఆలోచిస్తారు. నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే అన్ని సమస్యలకి విరుగుడు యుద్ధం ఎప్పుడూ కాదు. యుద్ధం అనేది ఒక తాత్కాలికమైనటువంటి ప్రక్రియనే తప్ప సమస్యల్ని పూర్తిగా పరిష్కరించదు. సమస్యల్ని పరిష్కరించడానికి దీర్ఘకాలిక వ్యూహం అవసరం, ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి యంత్రాంగం అవసరం, మన విదేశాంగ విధానంలో మార్పులు అవసరం, ఇరుగు పొరుగు దేశాలతో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పక్కనున్నటువంటి పాకిస్తాన్ జోలికి వెళ్తే వాళ్ళు ఎక్కడ అణుబాంబు వేస్తారో అనేటువంటి భయంలో మొన్ననే అన్నారు. మరి మన దగ్గర కూడా బాంబులు ఉన్నాయి కదా, అవి దేనికోసం, మనం ఏమన్నా బాణసంచ కోసమా? అంటే అవి పని చేయవచ్చు అంటే ఇది శాస్త్రవేత్తల యొక్క సామర్థ్యాన్ని అవమానించినట్టు కాదా? కాబట్టి రాజకీయాలు అనేది అన్ని పార్టీలు ఎన్నికల్లో మాట్లాడాలి. రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ దేశం అంతా ఒక్కటే, ఈ జాతంతా ఒక్కటే అనేటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి. అంతర్జాతీయ సమాజం ముందు కీచులాడుకోవడం ద్వారా మన పరువైపోతుంది కదా. ఆ మాత్రము అవగాహన లేకుండా ప్రవర్తించడం అది సరైంది కాదు. మొన్ననే చూశాను, ఒక 2-3 రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఏమన్నారంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు పట్టినటువంటి గతే ఈ దేశంలో మోడీకి పడుతుంది అని. అవును, ఇది ఒక మూగదాడికి మిగతా వాటికి సంబంధం ఏందండి? బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె ఎన్నికైంది. ఆఫ్కోర్స్ అక్కడ ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల్ని నిరూపించుకోవడానికి ప్రజాస్వామికబద్ధంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. భారతదేశంలో ప్రజలు బీజేపీని గెలిపించాలి అనుకున్నప్పుడు బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు మాకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని
సీట్లు తగ్గించారు. ఇక్కడ ప్రజాస్వామ్యం చాలా పరిణతి చెందినటువంటి స్థితిలో ఉంది. ఇక్కడ మూక పాలన వచ్చే అవకాశం కానీ, అరాచక ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు కానీ లేవు కదా. ఆ మాత్రము విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం అది సరైనటువంటి పద్ధతిని నేను అనుకోను. ఎందుకంటే అంత పెద్ద ఇందిరాగాంధీ గారు అశేష ప్రజావాహిని మన్ననలు పొందిన ఎమర్జెన్సీ తర్వాత ఆమెను ఓడించింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం. చాలా ప్రభుత్వాలని మనం చూసాము. వివిధ రాష్ట్రాలలో చాలా గొప్పగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అంటే అర్థమైంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం చూడ్డానికి అమాయకంగా కనిపించిన ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి పూర్తి విశ్వాసం ఉంది, పరిణతి చెందినటువంటి ఆలోచన ఉంది. కాబట్టే ఏ పార్టీని ఎప్పుడు అధికారంలోకి తీసుకురావాలి, ఏ పార్టీని ఎప్పుడు దించాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహన లేకుండా మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతున్నారో నిజానికి వాళ్ళు అజ్ఞానులు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే మాట మీరు అంటే ప్రజాస్వామ్యం అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఒక రకంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వమే ఉన్నది మొన్నటిదాకా కూడా. దాదాపు 370 ఎంపీ సీట్లలో 260 సీట్ల వరకు 270 సీట్ల వరకు షేక్ హసీనా లీగ్ అవామీ లీగ్ పార్టీకి ఉన్నాయి. అదేవిధంగా ఒక 62 మంది ఎంపీలు ఇండిపెండెంట్గా ఉన్నారు. ఒక ఎంపీ కమ్యూనిస్ట్ పార్టీకి, ఒక ఎంపీ జమాతే బంగ్లాదేశ్ పార్టీకి, 12 మంది ఎంపీలు ఇప్పుడు షేక్ ఖలీజానా బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఖలీదా జియా కూడా 12 ఎంపీల సీట్ల బలం ఉంది. అంటే ఒక రకంగా ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు నిర్వహించి ఎన్నికలు నిర్వహించి ఎన్నిక కాబడిన ప్రభుత్వమే. కానీ కేవలం ఒక విద్యార్థుల మూకద్వారం లేదో అంతర్యుద్ధం మూలంగా ఆ ప్రభుత్వాన్ని హఠావుటిన కూలదోయడం జరిగింది. వెంటనే ఎటువంటి ఎన్నికలు లేకుండా, అసలు ఏమాత్రం ఎన్నికలకు సంబంధం లేకుండా ఒక వ్యాపారస్తుని తీసుకొచ్చి ఆ ప్రధానమంత్రి సీట్లో అక్కడున్న వ్యక్తులు లేకపోతే సమాజం కూర్చుకోబెట్టడం జరిగింది. అంటే దీన్ని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలదోసి ఇలాంటి ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేయవచ్చా? ఒకవేళ అట్లాంటి స్థితి కూడా మన భారతదేశంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరత్ర వీళ్ళందరూ కూడా మీ యొక్క భాజపా ప్రభుత్వం మీద ఎవరైతే వ్యతిరేకతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ రకంగా కూడా కూలదోసి మరి మాదే ప్రభుత్వం అని చెప్పి కూడా చేయవచ్చా? అంటే ప్రజాస్వామ్యానికి ఎటువంటి విలువలు ఉన్నాయి, అది ఎంతవరకు వాస్తవం? దీన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? చూడండి, బంగ్లాదేశ్లో కానీ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం చాలా డిఫరెంట్ ఉంటుంది. అయితే ప్రజా తిరుగుబాట్లన్నీ కూడా నిజంగా నికార్సైనయని మనం చెప్పలేం. ప్రజా తిరుగుబాట్ల వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. మీరు ఇదే గమనిస్తే గతంలో చైనాలో విద్యార్థులు కూడా భారీ ఎత్తున తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు అదే ఈనాడు ప్రజాస్వామిక సూత్రాలు వల్లిస్తున్నటువంటి చైనా ఆ తిరుగుబాటును చాలా కఠినంగా అణచివేసింది. వేలాది మంది విద్యార్థులని ఒక రోజులో చంపడేసింది. అంత ఘోరంగా చంపేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ ప్రభుత్వానికి ఏం డోకా రాలేదు. అంతర్జాతీయంగా అమెరికానే ఈ యొక్క కుట్రకు పాల్పడిందని ఆరోపించింది. గతంలో ఫ్రెంచ్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసేది. నెపోలియన్ అధికారంలో ఉన్నప్పుడు జాకోబిన్ క్లబ్ అనేది ఒకటి ఉండేది. దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కఠోరమైన శిక్షణ ద్వారా శత్రువులను అంతం చేయడం, వివిధ దేశాలలో అంతర్గత తిరుగుబాట్లు లేపి వాటిని స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియ కూడా ఉండేది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకి ఇది ఒక అలవాటు. ఏ దేశం అయితే బాగా ఎదుగుతుందో ఆ దేశం మీద ఏదో కుట్రను పన్ని ఆ దేశాన్ని నామాల రూపాలు లేకుండా చేయడమా లేదా తమ చెప్పు చేతల్లోకి తీసుకొచ్చుకోవడమా చేస్తుంది. మనం బాగా గమనించాలి, బంగ్లాదేశ్ మన ఆసియా ఖండంలో ఫాస్టెస్ట్ ఎకనామిక్ గ్రోయింగ్ కంట్రీ. అవును.
శరవేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. మరి ఆ రకంగా ఆలోచించి ఉన్నారేమో. రేపు భారత్తో కలిసి మంచి సంబంధాలు కలిగినటువంటి బంగ్లాదేశ్, ఈ ఉమ్మడి దేశాలు ఒక గొప్ప శక్తిగా ఎదిగితే చైనా లాంటి సామ్రాజ్యవాద శక్తులకు కానివ్వచ్చు, పాశ్చాత్య దేశాలకు కానీ, అమెరికా లాంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి దేశాలకి ఈ దేశాలు సవాలుగా మారే అవకాశాలు ఉంటాయి కదా. మీరు గమనించి ఉంటారు, షేక్ హసీనా నిన్ననో ఇవాళనో మాట్లాడింది, అమెరికా తన యొక్క యుద్ధ స్థావరాలని బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయడానికి అనుమతి కోరిందని, దాన్ని తను నిరాకరించిందని, అందువలనే ఈ అంతర్జాతీయ కుట్ర జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉండొచ్చు ఇందులో కూడా. కాబట్టి తిరుగుబాట్ల రూపంలో కనబడుతున్నటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమని అనుకోలేము. ప్రజాస్వామ్యాన్ని కూల్చడానికి కొన్ని శక్తులు ఏకమవుతుంటాయి అప్పుడప్పుడు. అయితే అలాంటి పరిస్థితి భారతదేశంలో వస్తే ఎలా అని మీరు అంటున్నారు. నాకు తెలిసి భారతదేశంలో అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే భారతదేశము ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఎప్పుడైనా చూడండి మీరు, అంటే ఇలాంటి యంత్రాంగం బంగ్లాదేశ్లో లేదంటారా? లేదు, 100% లేదు. బంగ్లాదేశ్లో లేదు, పాకిస్తాన్లో లేదు. అక్కడ ఎప్పుడైనా మిలిటరీ చెప్పు చేతల్లోనే ప్రభుత్వాలు పనిచేశాయి. మీరు మయన్మార్లో కూడా చూడండి, ఆమె ఆంగ్ సాన్ సూకీ, నోబెల్ బహుమతి గ్రహీత, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్నాళ్ళు ఆమె సైనిక కారాగారంలో ఉందో మనకు తెలుసు. భారతదేశంలో సైన్యం అలా కాదు. భారతదేశంలో ఉన్నటువంటి సైన్యానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రభుత్వానికి లాయల్గా ఉంటుందే తప్ప అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మిలిటరీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అలా లేదు. కాబట్టి అది అప్రస్తుతం. అట్లాంటి తిరుగుబాట్లు జరుగుతాయని, తిరుగుబాట్లు జరిగితే మిలిటరీ సహాయం అందుతుంది అనేది భారతదేశంలో లేదు. అది అసాధ్యం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల యొక్క మెప్పుతో మాత్రమే అధికారంలోకి వస్తాయి. ప్రజల మన్నన ఉన్నంత కాలం మాత్రమే అది అధికారంలో ఉంటాయి. తర్వాత అది కాలగర్భంలో కలిసిపోతాయి. ఓకే, నమస్తే అండి. చాలా మంచి విషయాలను చెప్పడం జరిగింది ఈరోజు మనకు. బంగ్లాదేశ్ సమస్యలనే కాకుండా భారతదేశంకు సంబంధించిన సమస్యలను కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై.